కర్మణ్యే వాదకరిస్తే మా ఫలేషు కథచన బదిలీ నేపథ్యంలో భగవద్గీత శ్లోకం పోస్టు చేసిన స్మితా సబర్వాల్. పర్యాటక శాఖ పనిశైలి పూర్తిగా మార్చి జవాబుదారాన్ని పెంచా అంతర్జాతీయ ఈవెంట్ కోసం ప్రణాళికలు రచించా. పాపం బాధ అనిపిస్తూ ఉన్నదట స్మితా సబర్వాల్కి. ఇక భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు గుర్తొచ్చినాయి మేడంకు. భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు గుర్తొచ్చి ఈమె కేసీఆర్ ప్రభుత్వం ఉన్నటువంటి రోజులలో హవా అంతా ఈమెదే, స్మితా సబర్వాల్దే. స్మితా సబర్వాల్ విషయానికి వచ్చినట్టయితే గతంలో ఆమె మొన్నటికి మొన్న ఒక కారుకు సంబంధించినటువంటి భాగవతం అంతా బయటపడ్డది. అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాంట్లో కారు అద్దెకు 60 లక్షలు వసూలు చేసిందట ఈమె ప్రత్యేకంగా కారు పెట్టి. మరి ఆ బిజినెస్ ఏందో నాకు అర్థం అట్లా కారు అద్దెకి ఇచ్చి 60 లక్షలు వసూలు చేసుకున్నది. ఇగో పర్యాటక శాఖ కార్యదర్శి నుంచి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా ఇటీవల బదిలీ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ఎక్స్లో ఆసక్తికర పోస్టు చేశారు. హైదరాబాద్ వేదికగా జరగనున్న మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లలో పర్యాటక శాఖ కార్యదర్శిగా స్మిత కీలకంగా వ్యవహరిస్తున్న వేళ ప్రభుత్వం ఆమెను బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో భగవద్గీతలోని కర్మణ్యే వాదికరిస్తే మా ఫలేషు కథచన అనే శ్లోకంతో ఆమె తన పోస్టు ప్రారంభించడం చర్చనీయాంశమైంది. పర్యాటక శాఖలో 4 నెలలుగా ఉన్నానని, శాయశక్తులా పనిచేశానని స్మిత పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పర్యాటక పాలసీ 2025-30ని తొలిసారిగా అమలులోకి తెచ్చాను. నిర్లక్ష్యానికి గురైన టూరిజం సర్క్యూట్లో పెట్టుబడులు రావడానికి అది దిశానిర్దేశం చేయనుంది. పర్యాటక శాఖ పని శైలిని పూర్తిగా మార్చి జవాబుదారీతనాన్ని పెంచా ఎన్నో అవకాశాలకు తలుపులు తెరిచే అంతర్జాతీయ ఈవెంట్ నిర్వహణకు అవసరమైన లాజిస్టిక్స్ ప్రణాళికను పునాది వేశా. తెలంగాణ పర్యాటక శాఖతో పనిచేయడం ఆనందంగా, గౌరవంగా ఉంది అని స్మిత తన పోస్టులో పేర్కొన్నారు. కాగా కంచగచ్చిబౌలి భూముల వివాదంపై కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన ఓ ఫోటోను ఆమె ఎక్స్లో ఇటీవల రీపోస్టు చేయడం వివాదాస్పదమైనటువంటి సంగతి తెలిసిందే. ఈ పోస్టు అంశంతో గచ్చిబౌలి పోలీసులు స్మితా సబర్వాల్కు నోటీసులు కూడా జారీ చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ తనలాగే 2000 మంది పోస్టులు పెట్టారని, వారందరిపైన ఇలాంటి చర్యలే ఉంటాయని ఎక్స్లో ఆమె ప్రశ్నించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె బదిలీ అయ్యిండు. మంచి పని చేసింది. కానీ సరే, ఏదేమైనప్పటికీ కూడా ఒక ఐఏఎస్ హోదాలో ఉన్నటువంటి ఆ వ్యక్తి స్మితా సబర్వాల్ గతంలో కీలక శాఖలో పనిచేసినటువంటి అనుభవం, కృత్రిమ మేధాతోటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని బదనం చేయాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది దుర్మార్గులు కొన్ని ఫోటోలు నిజమైనటువంటి ఫోటోలు ఉన్నాయి, కొన్ని ఫాల్స్గా కొన్ని క్రియేట్ చేసినటువంటి ఫోటోలు ఉన్నాయి. ఏది హెచ్సియుకు సంబంధించినటువంటి భూముల విషయంలో దాంట్లో కృత్రిమ మేధతో ఏఐతోటి సృష్టించినటువంటి ఫోటోని ఈమె రీట్వీట్ చేస్తుంది. దానికి స్పందిస్తూ అంటే ఆ సంబంధించినటువంటి ఫోటో ద్వారా ప్రభుత్వాన్ని బదిలీ చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో క్రియేట్ చేసినటువంటి ఫోటో. మరి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి, మరి ఐఏఎస్ హోదాలో ఉన్నటువంటి మీరు ఈ పోస్టును రీట్వీట్ చేసి దీన్ని సమర్థించుకున్నటువంటి ప్రయత్నం చేస్తే మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి మీకు పెద్ద తేడా ఏం లేదు కదా. సో దీనిపైనే ప్రభుత్వ అధికారులు కొంత సీరియస్ అయిపోయారు. దాంతోపాటు మొన్న జరిగినటువంటి ఆ కార్కు సంబంధించినటువంటి వ్యవహారం, 60 లక్షలకు సంబంధించినటువంటి వ్యవహారం. సో మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించినటువంటి సమయం ఆసన్నమవుతూ ఉంటే పర్యాటక శాఖ సంబంధించినటువంటి దాంట్లో కీలకమైనటువంటి అధికారిగా పనిచేస్తున్నటువంటి ఈమెను తొలగించేసి ఆమెను ఏ పోస్టులకు తీసుకొని వచ్చిండ్రు అంటే దేనిలోకి తీసుకొచ్చిళ్ళు? రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా ఇటీవల బదిలీ అయిన సీనియర్ అధికారి ఆసక్తికర పోస్టు ఆమె చేయడం జరిగింది. ఏది అక్కడి నుంచి కూడా ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి కూడా ఇటీవల బదిలీ అయిపోయింది. ఆమె ఎక్కడ అంటే ఈ గతంలో ఆమె పనిచేసినటువంటి కొన్ని శాఖలు గత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో చాలా మంచి సంబంధించినటువంటి శాఖలు నిర్వహించింది ఆమె. అంటే అప్పటి నుంచి కొంత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆ విధమైనటువంటి ప్రయారిటీ ఇచ్చినప్పటికీ ఈమె సంబంధించిన ప్రవర్తన కొన్ని మార్పులు రావడం ద్వారా కొన్ని శాఖల నుంచి ఆమెను తప్పించడం జరిగింది. వేరే ప్రాధాన్యత లేనటువంటి కొన్ని శాఖలకి
ఆమెను పర్యాటక శాఖలో ఆమెను పంపించడం జరిగింది. దాంట్లో కూడా ఆ సందర్భంలోనే ఈ మిస్ వరల్డ్ పోటీలు రావడం, దాంట్లో కూడా మిస్ వరల్డ్ సంబంధించిన పోటీల యొక్క దాన్ని మరొక పక్కన ప్రపంచానికి కానీ దేశానికి కానీ కొంత ఆమెదైనటువంటి శైలిలో పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఆమె కాదనట్లేము, పనితనం ఉంది, కానీ ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటువంటి విధంగా ఆమె పనిచేసేటువంటి వ్యక్తిత్వాన్ని మాత్రం అలవర్చుకోలేదని స్పష్టంగా అర్థమవుతా ఉంది. బీఆర్ఎస్ హయాంలో తాను పనిచేసింది, కాదనట్లేము, మంచి సబ్జెక్ట్ ఉంటుంది, మంచి సంబంధించినటువంటి అధికారిగా పేరు పొందింది, కాదనట్లేము. కానీ ఆమెకు ఈ ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా, లేకపోతే బదనం చేయాలనే ఉద్దేశం మనకైతే తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం ఆమె యొక్క సేవలు చాలా అనుకోని చెప్పేసి ప్రభుత్వం భావించినట్టుగా తెలుస్తుంది. ఆమెను ఇతర శాఖల్లోకి ఆమెను పంపించడం జరిగింది.